హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా మహేష్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్లో నేను చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలనేది మీకు చెప్తాను. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను దీనికోసం 1 కిలో బాస్మతి రైస్ 1 గంట సేపు నానబెట్టుకున్నాను. అలానే 1 కిలో చికెన్, దీన్ని కూడా శుభ్రం కడిగి పెట్టుకున్నాను. ఇది హోల్ గరం మసాలా, ఇంకా పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అలానే ఉల్లిపాయలు, ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనము స్టవ్ మీద బాణీలు పెట్టుకొని ఫస్ట్ రైస్ తయారు చేసుకుందాం. దీనికోసం ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకోవచ్చు. నేను ఆయిల్ని వేసుకున్నాను ముందు. తర్వాత ఇందులో హోల్ గరం మసాలా ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు దీనిలో ఆనియన్స్ ఇంకా పచ్చిమిరపకాయలు వీటిని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో మనం తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు, నేను 2 టమాటాలు తీసుకున్నాను. ఆ 2 టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. చిన్న చిన్నగా తరుక్కోవాలి. ఈ విధంగా ఒకసారి కలిపేసి దీన్ని మూత పెట్టేద్దాం. మూత పెడితే టమాటాలు కొంచెం తొందరగా మగ్గుతాయి. చూడండి, మూత పెట్టిన తర్వాత ఈ విధంగా మగ్గాయి కదా. ఇప్పుడు ఇందులో మనం కావాల్సిన మసాలా యాడ్ చేసుకోవాలి. నేను ఇందులో కొత్తిమీర, పుదీనా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. వాటిని యాడ్ చేస్తున్నాను. వాటిని యాడ్ చేసుకొని బాగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీంట్లో మనము రైస్కి సరిపడంత వాటర్ వేసుకోవాలి. 1 కప్పు బిర్యానీ రైస్కి 1.5 కప్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అలానే నేను ఇందులో గరం మసాలా కూడా యాడ్ చేసాను. ఇప్పుడే గరం మసాలా పౌడరు. ఇప్పుడు నేనైతే హాట్ వాటర్ని యాడ్ చేస్తున్నాను, తొందరగా అయిపోద్దని. సో ఇలా మనం రైస్కి తగ్గట్టు వాటర్ పెట్టేసుకొని అందులోని కొంచెం సాల్ట్ కూడా టేస్ట్ తగ్గట్టు, కర్రీలో కూడా కలుపుకుంటాం కాబట్టి కొంచెం తగ్గించి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మూత పెట్టేసి కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం మూత తీసి మనం పెట్టుకున్నటువంటి బియ్యాన్ని యాడ్ చేసుకుంటున్నాము. ఈ బాస్మతి రైస్ని యాడ్ చేసి ఎక్కువ కలపకూడదు, ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసి మనం దీన్ని రైస్ చేసుకోవాలి. చూడండి, రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము దీన్ని సిమ్లో పెట్టాము. సిమ్లో పెట్టిన తర్వాత నేను దీంట్లో నెయ్యి అనేది యాడ్ చేస్తున్నాను. ముందు వేయలేదు కదా, లాస్ట్లో వేయడం వల్ల ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. చూడండి, ఇందులో నేను ఒక 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేశాను. యాడ్ చేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. మూత తీసిన తర్వాత ఒకసారి రైస్ని మొత్తం మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల నెయ్యి అనేది బాగా కలుస్తుంది. మరి ఎక్కువగా కలపకూడదు, కొంచెం పలుకులుగా రైస్ వండుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత దీనికి కూడా ఒక 2 ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిరపకాయల చీలికలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చేస్తున్నాం మనము. చూడండి, ఈ విధంగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేశాను. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకున్నాను. అలానే ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ని యాడ్ చేసుకోవాలి. 1 కిలో బాస్మతి రైస్కి 1 కిలో చికెన్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇలా యాడ్ చేసి దీంట్లో మనం కొంచెం పసుపు, అలానే ఉప్పు మన టేస్ట్ తగ్గట్టు, ఉప్పు కూడా మన టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో మిగతా గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. కారం తీసుకున్నా, కారం కూడా ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, హోల్ గరం మసాలా అండి, ఇది ఇంట్లో తయారు చేసుకునేదే, దీన్ని యాడ్ చేసుకున్నాను. దీని తర్వాత మనం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుందాము. నేను ధనియాలు, జీలకర్ర 2 కలిపిన పొడిని 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ అయిన తర్వాత మనం దీన్ని కొంచెం వాటర్ వేసి సిమ్లో పెట్టేద్దాం. చికెన్ కూడా రెడీ అయిపోతుంది అక్కడ. ఇప్పుడు రైస్ అనేది రెడీ అయిపోయింది కదా, దీన్ని ఒక సర్వింగ్ బౌల్ ఈ విధంగా ప్లేటింగ్ చేయడానికి తీసుకున్నాను. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుంది. దీన్ని నేను సిమ్లో కొంచెం వాటర్ వేసుకొని ఉడకబెట్టుకున్నాను. కావాలంటే కుక్కర్లోని మీరు 2 విజిల్స్ కొట్టించినా అయిపోతుంది. ఈ విధంగా మీకు కావాల్సిన గ్రేవీ ఎంతవరకు గ్రేవీ కావాలో ఆ విధంగా చికెన్ తయారు చేసుకొని ఇలా 2 కలిపి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, వేడి వేడిగా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ తయారైపోయింది. దీన్ని మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందండి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీంతో రైతా కాంబినేషన్ చాలా బాగుంటుంది. నేను పెరుగు పచ్చడి కూడా రెడీ చేశాను.
అంతేనండి, ఇంకెందుకు ఆలస్యం, మేమైతే వేడివేడిగా తినేస్తాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.